హలో అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇది నా రక్షాబంధన్ నా స్టైల్లో. మీ తెలంగాణ పిల్ల ఎలా చేసుకుందో చెప్పండి, కమెంట్ చేయండి. ఈ నా పెద్ద తమ్ముడు, ఆయనకి నేను ఫస్ట్ రాఖీ కట్టిన. వాళ్ళ కోసం నేను గులాబ్ జామున్ చేసి ఉండే, నేను నా హస్బెండ్ కలిసి ఇద్దరం. దాని తర్వాత మా చెల్లి వచ్చింది ఇంటికి. చాలా 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 బాగా చేసుకున్నాం మేము రక్షాబంధన్. అనుకోలేను ఇంత బాగా చేసుకుంటా ఈ సంవత్సరం అని, కానీ చాలా మంచిగా చేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే ఏం లేదు, అంత సంతోషంగా మంచిగా జరిగింది మా రక్షాబంధన్. మీ రక్షాబంధన్ ఎట్లా అయిందో చెప్పండి. ఈడ నేను నా తమ్ముడు కొట్టుకుంటున్నాము. ఎందుకంటే నేను నిన్ననే వేసినాగా గులాబ్ జామున్తో బాగా తిన్నా. అది ఎక్కువ వద్దు అని తినలేను. అదే తిను అక్క నాకు అంటుండు. తను ఎట్లా తల ఆడిస్తుండే, అది గణపతి బప్ప అయిపోయింది. కొంచెం చిన్న పిల్లగాని లెక్క హరకత్ చేసిండు నాతోని. నేను ఆరతిస్తుండే చూసారు ఎట్లా తల వేస్తుండు. అంత మంచిగా అయింది, అంత మంచిగా చేసుకున్నాం మేము రక్షాబంధన్. ఇది కొంచెం లాంగ్ వీడియో ఉంది, కానీ ఏం అనుకోకుండా చూడుర్రి, పెద్ద వీడియో కొంచెం. ఇంకా చెప్పాలంటే కార్నర్కి చూస్తున్నాడు చూడు, రాజా తన పేరు, మా తమ్ముని ఫ్రెండ్. అక్క నేను కూడా వస్తా అంటే సరే రా అని అన్న. తనకు ఒక చిన్న చెల్లె ఉంది, తనకు పెద్ద అక్క కావాలని వచ్చిండు మా దగ్గరికి రక్షాబంధన్ చేసుకోవడానికి. ఈయన చిన్న తమ్ముడు లక్కీ సాయి. తనతో కూడా మంచిగా అనిపించింది. ఎంత ముద్దగా కూర్చొని బొట్టు పెట్టించుకొని, ఫస్ట్ టైం అంత మంచిగా కూర్చొని బొట్టు పెట్టించుకొని రాఖీ కట్టించుకుంటుండు. ఆడుతుండు నాతోని. ఇది ఇట్లా చెవుకి పెట్టుకో అక్క అని. వెనకకించి మా ఆయన వీడియో తీసుకుంటూ జోకులు వేస్తుండు. ఇక మేము నవ్వుకుంటా సెలబ్రేషన్ చేసుకున్నాం రాఖీని. ఇంకా చెప్పాలంటే చాలా బాగా అయింది రక్షాబంధన్. మీద ఎట్లా అయిందో చెప్పండి. ఇది నా మినీ వ్లాగ్ అనుకోండి, లాంగ్ వీడియో అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో ఛానల్లో. ఎంత ముద్దుగా తింటుండో. తనకు తీపి అంటే చాలా ఇష్టం. దొంగ గులాబ్ జామున్లా ఆడుకొని తింటుండు మా పెద్ద తమ్ముడు. వాళ్ళ కోసమే వేసిన ప్రేమగా, ఏంగా తింటే ఏమవుతుంది. ఇంకా ఇగో వచ్చిండు ఫస్ట్ టైం ఇంటికి నేను రాఖీ కట్టడము. ఈడు కూడా తమ్ముడే మంచిగా కూర్చొని మంచిగా మాట్లాడుతుండ్రు వాళ్ళ బావతోని, ముచ్చట పెడుతుండు. మా పెద్ద తమ్ముడు ఎంత ముద్దు వింటుండో. అబ్బా యాక్టింగ్ చూడరు పెద్ద తమ్ముంది. ఆడు కూడా రాజు కూడా అట్లనే వింటుండు, మా బావ ఏమంటుండో అని. ఆ రాఖీ ఎందుకు తెచ్చినా ఆయన కోసం చెప్తున్నా. ఎందుకంటే తన రాజుకి ఏమో దిష్టి ఎక్కువ తగులుతుంది, అందుకే దిష్టి తగలకుండా దిష్టిది రాఖీ తెచ్చినాము. తనకు ఏమో తనకి దిష్టి తగలొద్దు అని తెచ్చినుండే. తనకు ఎక్కువ తగులుతుంది. చిన్న ఉన్నాడుగా ఆ గ్రూప్లో, మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్లలో అందరికన్నా హైట్లో తక్కువ ఉన్నది తనే. అందుకోసమే ఆ రాఖీ తన కోసం చిన్న ఉన్నాడని, చిన్న తమ్ముడు అని తీసుకున్నాం. ఇంకేం లేదు. తర్వాత తనకు గులాబ్ జామున్ తింటే కూడా తనకి రాజ్కి ఏమో చిన్నోనికి నోట్లో అటకాంచింది పాపం. 10 సార్లు నమ్మలేండు. నాన్న వద్దు మస్తు తిన్నా నిన్న నుంచి నేను గులాబ్ జామున్, మీరు తినని చెప్పుకున్నా మా తమ్మునికి. మంచిగా చేసుకున్నాం సెలబ్రేషన్స్. ఇంకా గులాబ్ జామున్ నేను రెసిపీ పెట్టాలి, ఎప్పుడైనా పెడతా చేసినప్పుడు నెక్స్ట్ టైం. తగ్గించిన అంతే. ఇక దాని తర్వాత మా చెల్లెలు వచ్చిందని చెప్పిన కదా, మా చెల్లెలు వచ్చింది. మా చెల్లెలకి మంచిగా బొట్టు పెట్టిన, రాఖీ కట్టిన. నేను హర్సాలు మా చెల్లెలకి కట్టుకుంటా నేను రాఖీ. ఎందుకంటే వాళ్ళు కూడా నాకు సపోర్ట్ సిస్టమ్ అయినా సరే, ఎమోషనల్ అయినా సరే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. అన్నిట్లో నాకు రక్షగా ఉంటారు. నాకు ఏదైనా ఎమోషనల్లీ ప్రాబ్లం వస్తే వాళ్ళే నిలబడతారు. అందుకే నాకు రక్ష అయ్యండి, నేను నీకు రక్ష చేస్తాను. నేను కట్టిన రాఖీ మా చెల్లెలకి. పాపం తను నా కాలు మొక్కేటప్పుడు దన్ను ఎత్తికి తాకించుకుంది. అదే తాకించుకుందని మేమిద్దరం నవ్వుకుంటున్నాము. మళ్ళా ఇంకేమంటారు,
ఆమెకి నేను గులాబ్ జామున్ పెట్టిన, ఆమె కూడా నాకు గులాబ్ జామున్ పెట్టింది. ఇద్దరం తిన్నాము. వెనకకించి మా హస్బెండ్ అంటుండే అది గులాబ్ జామున్ కాదు గులాబ్ జామున్. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది గులాబ్ జామున్ గులాబ్ జామున్ అన్నాడు. అందుకే నేను గులాబ్ జామున్ అంటే మా హస్బెండ్ అంటుండేకి నా హస్బెండ్ అంటుండేకి అది గులాబ్ జామున్ కాదు, అది ఆజాద్ అయింది, అది గులాబ్ జామున్ అని అంటుండు. మా పెద్ద తమ్ముడు మళ్ళీ అట్లా నేను ఎత్తుపుతుండు, నేను వెనకకించి వద్దు అంటున్నా, అట్లా చేయొద్దు అరియర్ అని చెప్తే విన్నాడు. మంచిగా మళ్ళీ సప్పడంగా కూర్చున్నాడు. మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉన్నాడు. మా తర్వాత మా చెల్లె ఏ రాఖీ కట్టాలని ఆలోచిస్తుంది. తను చాలా ఆలోచిస్తుంది. నా తమ్మునికి ఏది కడితే మంచిగా ఉంటుంది, ఏది మంచిగా ఉండదు, అది ఇది అని లెక్కలు వేసుకుంటుంది ఆమె. పాపం ఆమె ఏమనుకుంటుందంటే నేను కట్టింది మా తమ్మునికి నచ్చాలి, బాగా రోజులు ఉంచుకోవాలి, అది తన దగ్గర మంచిగా ఉండాలి, అది అట్లా అని ఆమె ఆలోచిస్తుంది. ఇంకా అది తీసేసి ఆ రాఖీ తీసేసి మళ్ళీ వేరేది కడుతుంది ఆమె. ఆమె అంత ఆలోచిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఆమె అంటుంది నువ్వు నీకు వద్దన్నావు కదా అని అంటే, అరే నేను ఎప్పుడు అన్నా అక్క అంటే నేను చెప్తున్నా తన అనలే నేనే అన్నా అని చెప్తున్నా ఆమెకి. ఎంత టైడ్ కడుతున్నావు అక్క, టైడ్ కట్టా కానీ మా పెద్ద తమ్ముడు చెప్తుండు. ఆమె అదే సరే సరే కట్ట అని మళ్ళా నార్మల్ కట్టింది. మళ్ళీ వెనకకించి మా చిన్న తమ్ముడు మస్తు చేస్తుండు ఆమెతోని, అక్క ఇట్లా వేయకు అట్లా వేయకు అది ఇది అని. మేము చాలా ఎంజాయ్ చేస్తాం. ఇంకో చెల్లెలు రాలేదు, ఏం లే, ఆమె నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో చూద్దాం. వీళ్ళందరికీ నేను అన్న ఈసారి మీరే రండి, ఇంటికి రావచ్చుడు కాదు, అదే నేను మీరు వస్తే నేను గణపతికి మీ ఇంటికి వస్తాను, అదే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను చెప్తే మా తమ్ముడు వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఇట్లా నేను వాళ్ళకి రప్పించుకున్నా కావాలని, చూద్దాం మా తమ్ముళ్ళు వస్తారో లేదా అని చూడడానికి. ఈడకి వీళ్ళిద్దరు మస్తు చేస్తారు, అక్క తిను అని. మా పెద్ద తమ్ముడు అంటాడు లే నువ్వు తిను, నేను వద్దు నాకు వద్దు, నాకు ఎక్కువ అయింది మీరు తీయగా, నేను తినలేను నువ్వు తినానంటే సరే అని ఆడ తిన్నాడు. ఆడ చిన్న తమ్మునికి అరే నాకు నువ్వు తినకపోతే అని అడుగుతానికి ఇష్టం కదా స్వీట్ ఎక్కువ, తో నాకు ఇయ్యానంటే లేలే నీకు ఇయ్య అని చూపించుకుంటా తిన్నాడు పెద్ద తమ్ముడు. మా తమ్ముడు ఈడ రాజ్ కోసము మా చెల్లెలు స్పెషల్ రాఖీ తెచ్చింది. ఏం రాఖీయో నేను చూపెడతాను, వీడియోలో చూస్తారు మీరే. రుమాలు లేవు నెత్తి కట్టుకో అంటే అరే నాకు వస్తలేదు నువ్వే తీసి అని మళ్ళీ ఫ్రెండ్ గానికి ఇచ్చిండు, అదే మా తమ్మునికి ఇచ్చిండు, నువ్వే కట్టి ఇవ్వు నాకు అని. ఇక మా చెల్లెలు బొట్టు పెట్టేసరికి ఇట్లా నేను నెత్తి మీద వేసుకోమంటే ఇక నెత్తి మీద వేసుకుండు. అదే మా హస్బెండ్ చెప్తే ఇక నెత్తి మీద వేసుకుండు. మా హస్బెండ్ కదా సారీ నా హస్బెండ్. స్పెషల్ రాఖీ తనకు తెచ్చిన రాఖీ. ఈడ ఒక ట్రాజెడీ అయింది చూడండి మీరు. ఏం ట్రాజెడీ ఉందో కొంచెం సేపట్లో తెలుస్తుంది. అదే ఆ రాఖీ ఎందుకు ఈ కలర్ ఇట్లా బ్యాట్ మీద ఎందుకు తెచ్చినంటే ఆ బ్యాక్గ్రౌండ్లో అదే చెప్తున్నాం మేము. ఎందుకు తెచ్చినామంటే నేను కట్టింది తనకు అదే రాఖీ కిడ్నీ డిస్ట్రీ అలగొద్దని, తను కూడా డిస్ట్రీ బొమ్మనే కట్టింది. అంటే మేము అనుకుంటేనే డిస్ట్రీ బొమ్మ లెక్కనే డిస్ట్రీ అలగొద్దు అని మేము నీకు ఈ రాఖీ కడుతున్నాము అని ఆయనకి అదే అంటున్నాము. రాఖీ నీకు ఇది ఎందుకు కట్టినామని చెప్తున్నాం. బ్యాక్గ్రౌండ్లో మా చెల్లె మా నడిపి చెల్లె చిన్న తమ్మునికి వార్నింగ్ ఇస్తుంది, సపోర్ట్ ఊజో లేకపోతే స్వీట్ తినబెట్టా నీకు అని. అందుకే సపోర్ట్ కూర్చున్నాడు, లేకపోతే మస్తు మస్తు చేస్తాడు. మస్తీ ఖోరు ఉన్నాడు, మస్తీ ఖోరు. మా ఇంట్లో ఎక్కువ మస్తీ చేసాడు ఈడే మా చిన్న తమ్ముడే. కాళ్ళు మొక్కు పిచ్చుకో తనకి మా గులాబ్ జామున్ తినబెట్టాడు మర్చిపోయిందా తన చెప్తుండు రాజాడు లే గులాబ్ జామున్ వద్దక్క నాకు కాజు కత్లీ కావాలి. గులాబ్ జామున్ కూడా తనకి గొంతులు అటకాంచిందంట. మళ్ళీ మా తమ్ముడు వాళ్ళు వచ్చారు, మా చెల్లెలు వచ్చిందని నేను మా హస్బెండ్ కలిసి పన్నీర్ బటానా వేసి ఏమో కూరగాయలు వేసి ఉండే, ఉంటా వేసి ఉండే, ఇంకా బాస్మతి రైస్ వేసి ఉండే, ఇంకా పూరి వేసి ఉండే. మంచిగా తిన్నాం అందరం. ఆ క్లిప్పు మిస్ అయింది తినేటప్పటిది, బాకీ అంతా పెట్టిన నేను వీడియోలో. ఇది నా లాంగ్ వీడియో, ఇంకా షార్ట్ వీడియో నేను చేయలేను. ఇదే ట్రాజెడీ, అదే చెప్తున్నా. వెళ్ళిపోయింది నేను చూపెడుతున్నా ఇది కూడా, నేను కూడా అదే రాఖీ కట్టినా ఆయన వెళ్ళిపోయింది. మేము అదే డిస్కస్ ఇస్తున్నాం, నేను తీయాలంటే నేను తీయాలి, నాకు అనిపించింది నా పెద్ద తమ్ముడు తీసిండు లే అది వేయాలి, నా వద్దతో వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నాకు తెలిసింది ఇట్లా వేసి ఇట్లా పెట్టినా కింద పడిపోయింది.
మళ్ళీ అదే నేను అదే చెప్తున్నా, ఏం కాదు వెళ్ళిపోయింది కదా వేరేది కడతాంరా, ఇక మా చెల్లెలకి అదే చెప్తున్నా, ఈ రాఖీ నువ్వు కట్టు అని. అంతని పాపమా అది సీన్ అయిపోయింది. అన్నకి ఈ రాఖీ కట్టడానికి తర్వాత అంటే మళ్ళీ తర్వాత కట్టింది ఆమె, బొట్టు పెట్టింది మా చిన్న తమ్మునికి మా చెల్లెలు మంచిగా. మళ్ళీ తర్వాత అక్షతలు పెట్టింది, మళ్ళీ రాఖీ కట్టింది. ఇక్కడ ఏదో మా హస్బెండ్ అదే సారీ నా హస్బెండ్ జోకేస్తే మేము నవ్వుకుంటున్నాం వెనుక. ఏదో మంచిగా వేసిండు, అది కూడా రాజు మీదనే జోకు, నాకు గుర్తుకు లేదు ఇప్పుడు, గుర్తుకు వచ్చినప్పుడు మీకు చెప్తా అని. అది ఎట్లా ఆడుకుంటుండు పాపం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మా తమ్ముడు వార్నింగ్ ఇస్తుండు, అక్క ఎక్క టైట్ కట్టక అక్క, లూజ్ కట్టు, ఇట్లా అది ఏమో పచ్చి అయినాక మొత్తము ఇదైపోతుంది కదా చేతికి అంతా, అందుకోసమే మా తమ్ముడు చెప్తున్నా, అక్క వద్దు చాలు ఇంతనే కట్టాను. సరే అని ఆమె అంతనే కట్టింది. మళ్ళీ మంచిగా గులాబ్ జామున్ తినబెట్టింది. నేర్చుకునే నేను గులాబ్ జామున్ అనుడు. దొంగ 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 మా పెద్ద తమ్ముడు ఎట్లా దొంగ పడుతుండేడు. ఆయనకి బాగా నచ్చింది. అటు ఎక్కువ తిన్నాడు తీపి, అటు తక్కువనే తింటాడు, చూపించుకుంటూ తింటున్నాడు. ఆయనకంతా నచ్చింది, ఎందుకంటే అలా బాగా వేసిండు కదా అందుకే. నాకు ఇష్టం ఇట్లా తింటే, ఏదైనా ప్రేమ కోసం చేస్తే తింటే మంచిగా అనిపిస్తుంది. ఈడ మా చెల్లి నాకు మా హస్బెండ్కి రాఖీ కడుతుంది. తను లాస్ట్ ఇయర్ కూడా మా హస్బెండ్కి కూడా రాఖీ కట్టింది. బావ అంటే కూడా ఒక రక్షణనే, బావ కూడా ఒక రక్షణ వేస్తాడు కదా అని తను లాస్ట్ ఇయర్ కూడా కట్టింది. ఈ సంవత్సరం కూడా కడతాను వచ్చింది ఇంటికి. మా చిన్న చెల్లెలు రాలేదు, వస్తుంది అనుకున్నాము. ఆమె పని మీద బిజీ ఉండే కావచ్చు, ఆమెకు చుట్టి దొరకలేదు, అందుకే రాలేదు కావచ్చు. ఈడ మా చెల్లి నాకు రాఖీ కడుతుంది బొట్టు పెట్టి. ఇది అక్క చెల్లెల రక్షాబంధన్. మేము ఎప్పుడు 6 సంవత్సరం చేసుకుంటాం కాబట్టి ఇది మా రక్షాబంధన్, అక్క చెల్లెల్ది. ఇలా ఇది ఈ రాఖీ స్పెషల్ నా కోసము, ఎందుకంటే ఈ రాఖీ మా హస్బెండ్ వాళ్ళ చెల్లెళ్ళు పంపించింది నాకు బనారస్ నుంచి, అందుకే ఇది నాకు స్పెషల్. తనని ఇప్పటివరకు నేను కలవలేను, చూడలేను, కానీ తను నా గురించి ఆలోచించి ఈ రాఖీ బనారస్ నుంచి పంపించింది కాబట్టి ఈ రాఖీ నాకు ఎక్కువ స్పెషల్. మా చెల్లె కట్టింది కూడా స్పెషలే, తను ఈడ ఉంది కాబట్టి కొంచెము ఆమె మీద ఎక్కువ ప్రేమ, ఎందుకంటే ఆమె బనారస్ నుంచి. అంటే స్పెషల్ ప్రేమ అనేం కాదు, ప్రేమ ఇక కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ప్రేమలు పెరుగుతాయి, మంచిగా మేమే ఉంటాం, కానీ అది స్పెషల్ అని ఎందుకే చెప్తున్నా. ఈ స్పెషల్ రాఖీ నా కోసం. మా చెల్లెడ నాకు ఆర్తిస్తుంది. ఈడ మేమిద్దరం మాట్లాడుకుంటడం లేదు, ఎక్కువ స్వీట్ అయింది, తక్కువ పెట్టండి. దీని తర్వాత మళ్ళీ మా హస్బెండ్కి తను రాఖీ కడుతుంది. ఈడ తన మరదలకి ఎంత ముద్దుగా ఆశీర్వాదం ఇచ్చిండో తన బావ, మీరే చూడండి. బొట్టు పెట్టింది, మంచిగా బొట్టు పెట్టి రాఖీ సెలెక్ట్ చేసుకొని రాఖీ కట్టింది, ఏ రాఖీ కట్టాలో అని. ఇద్దరు మాట్లాడుకుంటారు, బావా నువ్వు నాకు రక్ష వేయాలి అని. నేను అదే అంటున్నా, రక్ష వేస్తాడు, ఎందుకు వేయడు, హర్ టైం నీతోనే ఉన్నాడు, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పు అని. మళ్ళీ ఈడ మేము ముంబైలో ఉంటాం కదా మహారాష్ట్రలో, ఈడ మరాఠోళ్ళు ఇట్లా బొట్టు పెట్టినాక ఇట్లా పెట్టి ఇట్లా కొడతారు వాళ్ళు, అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్లో. మళ్ళీ మా చెల్లెలు వెంకుకుంటుంది, ఏ రాఖీ కట్టాలి, ఏది మంచిగా ఉంటుంది అని. వెంకి కడుతుంది ఆమె ఇష్టం కొద్ది తెచ్చి ఇష్టంతో కడుతుంది. నేను ఆడ స్వీట్ తిన్నా కాబట్టి అది అట్లనే తినేస్తుంది. ఇక బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుకుంటా నా స్మైల్ చూడ, కెమెరా చూసి నాకు స్మైల్ వస్తుంది అప్పుడే ఇట్లా అంట. ఇంకో రాఖీ కట్టిస్తున్నా, ఎందుకంటే మా చిన్న చెల్లెలు రాలేదు, ఆమె రాఖీ కూడా నేను మా హస్బెండ్కి ఈరోజే కట్టిస్తున్నా. అదే అడుగుతుండ్రు లాస్ట్ రేడా కట్టిందామంటే విజయ ఇంకా మా దివ్య ఇద్దరు కట్టిర్రు, ఈ సంవత్సరం రాలేదు, తో ఏమైంది కట్టు అని.
ఈ వీడియో తర్వాత మేము ఒకళ్ళకొకళ్ళం కట్నం ఇచ్చుకున్నాము. ఆ కట్నం ఇచ్చుకునేది వీడియో మేము తీయలేము, ఎందుకంటే అది ప్రేమ ఇచ్చిన కట్నాలు. మా ఇద్దరు తమ్ముళ్ళు చిన్నగా ఉన్నారు, వాళ్ళకి దోషింది ఇచ్చిర్రు, ఏం కాదు. యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చింది ఏంటిదంటే సెలబ్రేషన్ చాక్లెట్స్ తెచ్చారు, ముగ్గురు కూడా తెచ్చారు. నా కోసం కూడా తెచ్చారు వాళ్ళు, మా చెల్లెలు నా చెల్లెల కోసం కూడా తెచ్చారు. ఇక్కడ మేము ఆశీర్వాదం ఎట్లా ఇవ్వాలి మా చెల్లెలు కానీ ఆలోచిస్తున్నాము. అదే ఆమె నా కోసం కూడా తెచ్చింది. ఇంకో చిన్న చెల్లెలు రాఖీ కూడా కడుతుంది. నాకు అప్పుడు కట్టుడు మర్చిపోయింది, ఇప్పుడు కడుతుంది. అందుకే తనకు కూడా చిన్న చెల్లెలది రాఖీ కట్టింది, నాకు కూడా చిన్న చెల్లెలది రాఖీ కట్టింది. అదే మేము మాట్లాడుకుంటున్నాం బ్యాక్గ్రౌండ్లో కూడా. దీని తర్వాత మేమిద్దరం అమ్మకి ఆశీర్వాదం ఇచ్చినాం తొందరగా పెళ్ళి కానీ అని. అక్కడ వెనకకించి మా చిన్న తమ్ముడు అంటుండు, అక్క 10 రోజులలోనే పెళ్ళి కావాలి. ఇక్కడ మా హస్బెండ్ రెడీ అయితే నా హస్బెండ్ రెడీ అవుతుండు, మంచిగా ఆశీర్వాదం ఇస్తా గట్టిగానే అని. ఇవాటు ఆశీర్వాదానికి అక్షంతలు తీసుకొని నేను ఇస్తున్నా. తర్వాత నేను తీసుకున్న అక్షంతలు లేచిన, అమ్మ రెడీ అదే అంటున్నా, నువ్వు డోర్ మీరా అని అంటుంది మా చెల్లెలు, నా చెల్లెలు సారీ. ఎంత జోర్సి కొడుతుండే అమ్మకి తక్కువ వచ్చింది అబ్బా. నేను అన్నకి అదే మా దాంట్లో ఇట్లా కొట్టారు పండుగ రోజు అంటే, మా దాంట్లో కొడతారని కొడుతుండు నా హస్బెండ్. మా చెల్లెకి నేను అల్లాయి బాయిలు ఇచ్చుకున్నా, మన తెలంగాణలో ఎట్లా ఇస్తారో అట్లా.